హలో. నేను మీ రాఘవరావునండి. చెంబలక్కడి శ్యామల ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైపోయావు? జగన్ బిస్కెట్లు ఇంకా నీకు అందలేదా? టీవీల ముందుకు రావట్లేదు. పాపం చాలా జరిగిపోతుంది కదా రాష్ట్రంలో. అంటే బిస్కెట్లు వస్తేనే బయటకు వస్తావన్నమాట నువ్వు. నీకు జగన్, సజ్జల, పెద్దిరెడ్లు అటవీ శాఖల భూములు దోచుకోవడం కానీ, అసైన్ల భూములు దోచుకున్నా కానీ ఇది అవినీతిగా నీకు అనిపించట్లేదు. ఈ అవినీతి నీకు కనబట్టలేదా అని నేను అంటున్నాను, ప్రజలు అంటున్నారు. నీ యొక్క చెప్తున్నావు కదా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే కానీ రాష్ట్రం బాగుపడుతుంది. అంత గొప్ప వ్యక్తి నీ యొక్క అవినీతి చక్రవర్తి జగన్ అండ్ కోలు అటవీ శాఖ భూములు దోచుకున్న అసైన్ భూములు దోచుకున్నారని కోర్టులకు వెళ్ళారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ న్యాయమూర్తులు తిడుతున్నారు. నీకు వినబడుతుందా ఏంటి? న్యాయమూర్తులు తిట్టిన మాటలు నీకు వినబడుతున్నాయా? లేదా ఇటువంటి తప్పుడు వేదవాళ్ళు వెనకేసుకొస్తున్నందుకు నీ ఆత్మ శోభించటం లేదా? అంటే నీకు ఆత్మ ఉంటే శోభిస్తుంది. నీకు ఆత్మ లేదనుకుంటా. ఉంటే నీకు వాటి శోభించాలి. ఎందుకంటే అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అవినీతి పరులను సపోర్ట్ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నా నీకు పట్టదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, వీరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అంటున్నావు. ఇటువంటి వెధవ వస్తే ఏమవుతుందో నీకు అర్థం కాలా. నీకెప్పటికీ అర్థం కాదు. కానీ ప్రజలకు అర్థమైంది. అందుకనే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో శ్యామల, నీకు నీ జగన్మోహన్ జగన్ అండ్ కోకి ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అది మాత్రం తెలుసుకో. జై జనసేన, జై హింద్.